ఇలాంటి ఆరోపణలతో పాటు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతవరకు వాటి గురించి బయట ఎవరికీ తెలియదు. ఇప్పుడు వాటిపై బీఆర్ఎస్ఏ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. అవేంటంటే కేటీఆర్ను ఓడించడానికి కూడా హరీష్ రావు 60 లక్షల రూపాయలు పంపించారు అని చెప్తున్నారు. అలాగే తన ఓటమికి కారణం హరీష్ పనిచేశారని చెప్తున్నారు. చివరికి కేసీఆర్ని కూడా ఓడించింది హరీష్ అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని సంచలన ఆరోపణల వెనకాల డైరెక్ట్గా కేవలం హరీష్ అంటే సరిపోదని చెప్పేసి మరికొన్ని పేర్లను కూడా ఆమె తీసుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏం చెప్పారు, ఈటల రాజేందర్ విషయంలో ఎవరేం చేశారు, ఇలా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆమె ఈ విషయాలని చాలా కాంక్రీట్ ఎవిడెంట్గా దీన్ని నేను చెప్తున్నాను అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు వీటికి సంబంధించి ఆ నేతలంతా కూడా రెస్పాండ్ అవ్వాల్సిన కనిపిస్తుంది. వాళ్ళందరూ రెస్పాండ్ అయిన తర్వాత పార్టీ దాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది కూడా ఒక సంచలన ఇష్యూగా కనిపిస్తోంది. హరీష్ సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ రాదు అని చెప్పి మొదలుపెట్టి ఇలాంటి ఇన్డెప్త్ విషయాలు కూడా బయటపెట్టారు. నిజానికి ఇంట్లో సైతం అనేక విషయాలు ఉన్నాయి, కానీ తెలంగాణ ప్రజలకు దాంతో పని లేదు, అది నా పర్సనల్ కాబట్టి నేను దాన్ని బయట పెట్టట్లేదు అని అన్నారు. అంటే ఇంట్లో సైతం ఆమె వివక్షకు గురయ్యారా, లేకపోతే ఆమెకి ఏదైనా హ్యూమిలియేట్ అయ్యారా అక్కడ అనే విషయాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఓవరాల్గా హరీష్ రావు టార్గెట్గా 100% ప్రెస్ మీట్ నడిచింది. ఒక 9% సంతోష్ రావుని టార్గెట్గా నడిచింది. సంతోష్ రావుని టార్గెట్ చేసిన సందర్భంలో ఆమె మరొక విషయం కూడా ప్రస్తావించారు. ఒక దళిత బిడ్డని చంపేస్తే మిగిలిన 7 దళిత కుటుంబాల పిల్లల్ని సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరినీ బాధ పెట్టారు అని చెప్పారు. సో చాలా స్ట్రాటజికల్గా ఆమె ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికీ ఇప్పుడు పార్టీ సమాధానం చెప్తుందా అన్నది క్వశ్చన్గా కనిపిస్తోంది. వాళ్ళు లేఖని కూడా ఇంతకుముందు లీక్ చేశారు. మరి ఆ లేఖని లీక్ చేసినప్పుడు ఎందుకు చర్యలు లేవు? జరిగని వాటిని జరిగినట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. నన్ను దూరం పెట్టే ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు. ఆ కుట్రల్లో వాళ్ళు విజయం సాధించారు అంటున్నారు కవిత. మరి అప్పుడు ఎందుకు వాళ్ళ మీద చర్యలు లేవు అని కూడా అడుగుతున్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? 103 రోజుల నుంచి రామన్న నాతో ఎందుకు మాట్లాడలేదు? ఇంతగా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తున్నప్పుడు మాట్లాడే అవసరం లేదా అంటూ ఒక చెల్లిగా ఆవేదన వ్యక్తం చేశారు కవిత. అంతేకాదు తోబుట్టువుగా అలాగే కూతురుగా తండ్రి కోసం కూడా పార్టీని బతికించాలి అనుకుంటే వాళ్ళని దూరం పెట్టాల్సిందే అని ఒక స్పష్టమైన మెసేజ్ కూడా పంపించారు ఈ ప్రెస్ మీట్ ద్వారా కవిత. పార్టీ బతకాలి అంటే, పార్టీ బాగుండాలి అంటే, తెలంగాణ ప్రజలు బాగుండాలి అంటే వాళ్ళని పార్టీ నుంచి దూరం పెట్టాలి అని కవిత అన్నారు. అంతేకాదు నీలిమ ఇంకొక విషయం కూడా ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మాత్రమే మేము ముగ్గురం కలిసి ఉండకూడదు అని చెప్పి ఇలా కుట్రలు చేసి మమ్మల్ని విడదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ 6 అడుగుల బుల్లెట్ ఫస్ట్ నన్ను తాకింది అంటున్నారు ఆమె. నెక్స్ట్ కేటీఆర్ను తాకుతుంటారు. తర్వాత ఫైనల్గా కేసీఆర్ కూడా అది తాకే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. మా కుటుంబం బాగుండద్దు, మేము విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది కాబట్టి అందులో భాగంగా మొదటి అడుగులో భాగంగా నన్ను బయటికి పంపించేశారు. ఇది ఎక్కడితో ఆగదు నాన్న, మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. రేపటి నాడు రామన్నకి ప్రమాదం జరుగుతుంది, ఆ తర్వాత మీకు సమస్య వస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే నేనేమి దాచుకోను, మా నాన్న నుంచి వచ్చిన దాన్ని కాబట్టి మీలాగే నాన్న మీ అంత సూటిగానే నేను ఉన్నాను కాబట్టి ఇదంతా కూడా నేను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాను అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు ఆమె. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి
కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది.